రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాలు విద్యార్థులకు పరీక్ష రాసిన విద్యార్థులు పూర్తిగా మోసపోయాం అని చెప్పేసి గొగ్గోలు పెడుతుంటే సాక్ష్యాధారాలతో సహా జీవోలు ఎదుర్కొంటా పెట్టి మరీ ప్రతిపక్ష నాయకుడి దగ్గర మాట్లాడుతుంటే మరి ఈరోజు రాష్ట్రంలో మంత్రులు కానీ ఏమని మాట్లాడుతున్నారు? ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో జరిగిన అన్యాయాల మీద ప్రశ్నించట్లేదు. మరి రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సోదర భావంతో మెలుగుతున్నాయి. మరి కొన్ని కోట్ల లక్షల మంది తెలంగాణలో జీవనోపాధి పొందుతున్నారు, వ్యాపారాల నిమిత్తం, వర్క్ నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం. మరి ఈ 12 సంవత్సరాలు చిన్న సంఘటన కూడా జరగలేదు కదా. సమయం సందర్భం కాకుండా మీరు అక్కడికి వెళ్ళి ఏదో ఈ 2 రాష్ట్రాల మధ్యన విభజన గీయడం ధర్మమేనా? మీరు ఏదో తెలిసి తెలియని మాటలు మాట్లాడేస్తున్నారు. ఆ మాట్లాడడం వల్ల ఎంతమంది భవిష్యత్తు పాడైపోతుందో మీకు అర్థమవుతుందా? పెద్ద మనసుతో ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే తెలంగాణ ప్రజలు కానీ సఖ్యతగా ఉంటే మీరు రకమైన మాటలు మీరు మాట్లాడడం ఏమన్నా ధర్మంగా ఉందా? దయచేసి 2 తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించొద్దు. ఆంధ్రప్రదేశ్ని ఎలాగా కాల్చేశారు, కులం పేరుతో, మతం పేరుతో మీరు మాట్లాడి ఆంధ్రప్రదేశ్ని ఎలాగా తగలబెట్టేశారు. దయచేసి తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రజలను మటుకు ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళ కంగారు పడే పరిస్థితి వచ్చింది మీ మాటలకి. ఇక ముందు కూడా ఒకటికి రెండు సార్లు మీరు ఆలోచించుకుని తెలంగాణ విషయంలో మాట్లాడితే మంచిది. మేధావులతో చర్చించి జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. కానీ మీ మాటలు కొన్ని కోట్ల మంది ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చేస్తాయి ఉభయ రాష్ట్రాల్లోని. దయచేసి అలాంటి పనులు చేయకండి. ఎప్పుడు కూడా ఒక చిన్న సంఘటన కూడా జరగలేదు ఇరు రాష్ట్రాల మధ్యన. మీరు ఎందుకు మరి ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. దయచేసి మరి రిపీట్ కానికండి. అదేవిధంగా మీరు మాట్లాడతారు మరి నా మీటింగ్కి పర్మిషన్ ఇవ్వలేదని. ఆ రోజే పెట్టాలా? వేలాది మంది ప్రాణత్యాగంతో ఆవిర్భవించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే మీటింగ్ పెట్టుకోవాలా? ఒక రోజు ముందు ఒక రోజు వెనక్కో పెట్టచ్చు కదా. మళ్ళీ మీరు అంటారు నేను పోటీ చేస్తాను. నేను పోటీ ఎవరు వద్దన్నారు? తెలంగాణలో మేము పోటీ చేయని ఎవ్వరూ వద్దనలేదు. మీరే అంటున్నారు రేవంత్ రెడ్డి మంచోడు, కేసీఆర్ మంచోడు. మరి ఎవరు వద్దన్నారు? వాళ్ళిద్దరే కదా మాట్లాడాలి. మిమ్మల్ని ఎవ్వరూ వద్దనలేదు. రేవంత్ రెడ్డి గారు వద్దనలేదు, కేసీఆర్ గారు వద్దనలేదు. మిమ్మల్ని ఎవరో ఇబ్బంది పెట్టలేదు. మరి నేను పోటీ చేస్తాను. మీరు కొత్తగా పోటీ చేస్తున్నారా? ఆల్రెడీ 3-4 ఎలక్షన్లో పోటీ చేశారు. మరి ఆవిడెవరో పోటీ చేసింది, ఏదో పేరు ఉంటుంది ఆవిడ పేరు, బరిలక్కతో పోటీ పడిన పరిస్థితి మీరు తెలంగాణలో చవి చూశారు. కొత్తగా పోటీ చేసే ఉంది. మీరు పోటీ చేసినట్టు రాష్ట్రంలో ఉభయ రాష్ట్రాల్లో ప్రజలందరికీ తెలుసు. మరి ఇంకా డెవలప్ చేసుకొని మిమ్మల్ని ఎవరినో వద్దంటలేదు. తెలంగాణ రాష్ట్రంలో తిరగొద్దని ఎవరో అంటలేదు. మీరే గుడ్డలు చింపేసుకుని అరుపులు కేకలు అరుతున్నారు. దయచేసి ఆ విధమైన విధానం స్వస్తి పలకండి. ఇరు రాష్ట్రాల్లో సమైక్యంగా ఉండి ప్రయత్నం చేయండి బాధ్యత గల నాయకులుగా. థ్యాంక్ యూ.